అలా వేయగా శివుడు సమ్మోహనాస్త్ర ప్రభావంతో శరీరం స్వాధీనం తప్పగా చేష్టలుడిగి నిద్ర వచ్చి నందీశ్వరుని మూపురంపై వాలిపోయాడు. ఈ విధంగా శివుడు నందీశ్వరునిపై నిద్రమత్తులో పడగా కృష్ణుడు శత్రు సైనికుల్ని బాణపరంపరతో ఖండించాడు. ఖడ్గాన్ని చేపట్టి శత్రు సైనికులలో మిగిలిన వారిని బాధించాడు. ఈ రీతిగా రణరంగాన్ని శవాలగుట్టగా చేశాడు. ప్రద్యుమ్నుడు గొప్ప సైన్యంతో కుమారస్వామిని ఎదుర్కొన్నాడు. వాడి బాణాలతో బాధింపగా కుమారస్వామి దేహం రక్తపు ముద్దయ్యి బాధపడుతుంటే, శత్రువులు సంతోషంతో కేకలు పెడుతుంటే యుద్ధం అంటే భయపడి తన నెమలి వాహనంపై రణరంగం నుండి పారిపోయాడు. యుద్ధభూమిలో శత్రువీరుడైన సాంబుడు కోపోద్రిక్తుడై బంగారు పిల్లుగల వాడి బాణాలు వేయగా బాణుని కుమారుడైన బలాసురుడు అధైర్యంతో ఓడి పారిపోయాడు. బలరాముడు వజ్రాయుధం వంటి ముసలంతో కుంభాండకూపకర్ణుల శిరస్సుపై మోదగా వారు ముసలం దెబ్బలకు తలలు పగిలి రక్తం కక్కుతూ చచ్చారు. ఆ సమయంలో బాణుని సైన్యం దీనత్వం పొంది దిక్కులేనిదై పారిపోసాగింది. బాణాసురుడు సాత్యకి లక్ష్యంగా ప్రళయకాలాగ్నివలే విజృంభించి యుద్ధం చేసి సైన్యాన్ని తిరిగి పురికొల్పాడు. ఉభయ సైన్యాలు తీవ్రంగా పోరాడాయి. ఇరుపక్షాల సైన్యాలు దక్షిణ ఉత్తర సముద్రాల వలె భయంకర యుద్ధం చేశాయి. గదలు, ఖడ్గాలు, గండ్రకొడ్డళ్ళు, శూలాలు, చక్రాలు, చురకత్తులు, శక్తులు, బల్లెములు, పట్టిసాలు మొదలైన ఆయుధాలతో యుద్ధం జరిగింది. కాళ్ళు, వేళ్ళు, తలలు, చేతులు తెగాయి. కళ్ళు పాడయ్యాయి. గజాలు, గుర్రాలు నేలకూలాయి. గుట్టలు గుట్టలుగా పడున్న పీనుగుల్ని తినడానికై పిశాచాలు, భూతాలు, భేతాళాలు గుంపులు గుంపులుగా వచ్చాయి. ఈ భయంకర యుద్ధం వల్ల రణరంగం భీషణంగా మారింది. బాణాలు కలువపూలుగా, వింజామరలు నురుగులుగా, గొడుగులు తెల్లతామర పూలుగా, రక్తం నీరుగా, ఎముకల గుట్ట ఇసుక రాశిగా, చేతులు పాముల గుంపుగా, తలవెండ్రుకలు నాచుగా తోచుటచే రణరంగం ఎర్రటి నదిలాగా కనిపించింది. ఆ సమయంలో బాణాసురుడు మిక్కిలి కోపంతో శ్రీకృష్ణునిపైకి రథాన్ని పరుగెత్తించి తాను సహస్రబాహుడనే గర్వంతో సమీపించి, బాణాసురుడు ఒకసారిగా 500 చేతులతో ధనువులను ధరించి మిగిలిన చేతులతో 2 బాణాలను తీసుకుని సంధించే లోపలే శ్రీకృష్ణుడు ఆ బాణాల్ని ధనుస్సులను ధ్వంసం చేశాడు. సారథిని సంహరించి రథాన్ని ధ్వంసం చేసి శ్రీకృష్ణుడు ప్రళయకాల మేఘగర్జనతో సమానమైన శబ్దాన్ని కలిగించే పాంచజన్యాన్ని పూరించాడు. జనులందరూ భయభ్రాంతులయ్యారు. ఆ ధ్వనికి రాక్షస స్త్రీల గర్భాలు విచ్ఛిన్నమయ్యాయి. శ్రీకృష్ణుని ఎదురులేని శౌర్య పరాక్రమాలకు భయపడి బాణుడు పెడముగం పెట్టి ఏమీ చేయలేక న్యూనతతో ఊరకుండిపోయిన సమయంలో ఆ సమయంలో బాణాసురుని తల్లి అయిన కోటర తన కుమారుని రక్షించుకోదలచి వీడిన జుట్టుతో వివస్త్రయ్యై శ్రీకృష్ణుని ఎదుట నిలిచింది. ఆమెను చూడటానికి అసహ్యించుకొని మాధవుడు మారుమొగం పెట్టాడు. ఆ సమయంలో బాణాసురుడు తలపాగా వీడిపోగా, భూషణాలు రాలిపోగా, యాదవులు పరిహసిస్తుండగా తన పట్టణానికి పారిపోయాడు. అప్పుడు భూతగణాలు కూడా యుద్ధరంగం వీడిపోయాయి. అదే సమయంలో 3 శిరస్సులతో 3 పాదాలతో తీవ్ర క్రోధంతో శివజ్వరం భయంకరాకారంతో అరుదించింది. అది చూచి శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి వైష్ణవ జ్వరాన్ని ప్రయోగించాడు. ఆ శైవ వైష్ణవ జ్వరాలు తమ తమ శక్తి సామర్థ్యాలతో ఘోరంగా పోరాడాయి. ఆ సంగ్రామంలో శివజ్వరం వైష్ణవ జ్వరానికి ఓడిపోయి పారిపోయింది. అప్పుడు వైష్ణవ జ్వరం వెన్నంటి తరిమింది. శివజ్వరానికి ఎటు పారిపోవడానికి దిక్కుతోచక దుఃఖిస్తూ పంకజాక్షుని పాదాలపై పడి ప్రణామం చేసి నెన్నెదుట చేతులు జోడించి రక్షించుమని ప్రార్థించింది. శివజ్వరం శ్రీకృష్ణుని ఇలా స్తుతించింది: అవ్యయుడవు, అనంత శక్తియుతుడవు, బ్రహ్మాది దేవతలకే అధీశ్వరుడవు, సర్వాత్మకుడవు, జ్ఞానస్వరూపుడవు, అనుపమానుడవు, వరదుడవు, సృష్టి స్థితి లయకారకుడవు, ఋషికేశుడవు, అభవుడవు, పరబ్రహ్మస్వరూపుడవు, యోగమాయ చేత సర్వ జగత్తును సమ్మోహపరచువాడవు, మహనీయ తేజుడవు, ఆది మధ్యాంతరహితుడవు, చిన్మయాత్మడవు అయిన ఓ శ్రీకృష్ణ, నిన్ను ప్రార్థిస్తున్నాను. దేవా,
లోకంలో దైవం అనేక రీతులలో గోచరిస్తాడు. కాలం, ప్రకృతి, శరీరం, ప్రాణం, అంతఃకరణం, పంచభూతాలు ఈ అన్నింటి సంఘాతం బీజాంకుర న్యాయంతో కార్యకారణ రూపమైన ప్రవాహమై ఈ జగత్తుకు కారణమేమో అని సందేహం కలిగిస్తుంది. ఇది అంతా నీ మాయయే గాని వాస్తవం కాదు. ఆ మాయను నివారించగల నీవు అనేకమైన దివ్యావతారాలను ధరించి లోక నిర్మాణ చణులైన బ్రహ్మాది దేవతలను, పుణ్యపురుషులను, దేవగణాలను రక్షిస్తూ హింసారూపమైన చెడ్డ మార్గాన్ని అనుసరించే దుష్టాత్ములను శిక్షిస్తుంటావు. ఈ భూభారాన్ని తొలగించడమే కదా నీ దివ్యావతారాల ప్రయోజనం. అందువలన నిన్ను శరణు కోరుతున్నాను. ఓ పరమపురుష, భక్త జనానందదాయక, సంసార భయ నివారక, దివ్యాకార, శాంతము, తీక్షణము, దుస్సహము, ఉదారము అయి వెలుగొందుతున్న నీ మహత్తర తేజస్సుచే తాపం పొందాను, కృషించిపోయాను. నన్ను రక్షించు. ఇతర దైవాలను సేవించడం మాని నీ పాద పద్మాలను సేవించాలనే బుద్ధి ఉదయించేటంత వరకే అన్ని తాపాలు. అనాథ రక్షకుడనే బిరుదుగల నీకు నన్ను రక్షించడం ఏమంత గొప్ప విషయం అని స్తుతించగా, దానవాంతకుడైన అనంతుడు శివజ్వరంతో ఇలా అన్నాడు. నా పరాక్రమం అనన్య నివారణమని గమనించి నీవు ఆర్తితో నా శరణం కోరావు కనుక నా జ్వరం నిన్ను బాధింపదు. నీ మనస్సులో పరితాపం మాను అని ఇంకా ఇలా అన్నాడు. ఈ శైవ వైష్ణవ జ్వరాల వివాద వృత్తాంతాన్ని, నీవు నన్ను శరణు కోరిన విధానాన్ని ఎవ్వరు మనసులో తలచుకుంటారో అటువంటి పుణ్యాత్ములకు శీతోష్ణ జ్వరాది తాపాలు కలుగవు అని అనగా, మహేశ్వర జ్వరం మిక్కిలి సంతోషించి శ్రీకృష్ణునకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయింది. ఇది ఇలా ఉండగా అక్కడ బలికుమారుడైన బాణాసురుడు మళ్ళీ యుద్ధ సన్నద్ధుడై బయలుదేరాడు. బాణుని రథం యొక్క చిరుమువ్వల ధ్వనులనే చిన్న గంటల ధ్వనులు ఆకాశాన్ని బద్దలయ్యేలా చేస్తున్నాయి. శత్రుజనులు భయపడేటట్లుగా బాణుని రథం బంగారు ధ్వజస్తంభాలతో పతాకాలతో ప్రకాశిస్తుండగా, రథచక్రాల కమ్ముల ఒరిపిడికి భూమి కంపించగా, అనుకూలము శక్తిమంతము అయిన యవ్వనమందున్న గుర్రాల్ని రథానికి పూంచి ఎత్తైన రథాన్ని అధిష్ఠించి దివ్యమైన బాణాలు, విల్లులు మున్నగు అరుదైన ఉపకరణాలను సమకూర్చుకొని బలం, పట్టుదల, శక్తి అధికమై సంతోషం పొంగి పొరలగా యుద్ధానికి సిద్ధమై మిక్కిలి వేగంగా నగరం నుండి యుద్ధభూమికి వచ్చాడు. బాణాసురుడు రణభూమికి వచ్చి రంగస్థలంలో మధ్యాహ్నకాల సూర్యుని వలె తీవ్రంగా ప్రకాశిస్తూ దావాగ్నిజ్వాల వంటి కృష్ణుణ్ణి ఎదిరించాడు. బాణుడు శ్రీకృష్ణుణ్ణి ఎదుర్కొని యుద్ధంలో చెలరేగి గర్వంతో నేర్పుతో 1000 చేతులా పుంఖానుపుంఖాలుగా అతనిపై బాణాలు వదిలాడు. కృష్ణుడు వెంటనే ఆ బాణ సమూహాన్ని అర్ధచంద్రాకార బాణాలతో ఖండించాడు. అంతటా అప్పుడే వికసించిన తెల్లతామర పూరేకుల వంటి విశాల నేత్రాలు గలవాడైన శ్రీకృష్ణుడు ముర అనే రాక్షసుని సంహరించినవాడు కనుకనే కోపంతో, రోషంతో తీవ్రంగా కదలాడుతున్న ఎర్రతామర రేకుల వంటి నేత్రాలు గలవాడై దితికుమారులైన రాక్షసులనే గొప్ప అరణ్య సమూహాన్ని కాల్చివేసే దావాగ్ని అయి విజృంభించి తనను ఆశ్రయించిన వారిని రక్షించేది, నిరంతరం ఇంద్రునిచే రక్షణకై పూజించబడేది, దివ్యలక్షణ లక్షితమైనది అగు సుదర్శన చక్రాన్ని రాక్షసరాజైన బాణునిపై ప్రయోగించాడు. ప్రచండ సూర్యమండలంలా శోభిస్తూ 100,000 కొనలు గల వజ్రాయుధం వలె అగ్నికీలలతో కుటిల శత్రువుల గర్వాంధకారాన్ని నశింపజేస్తూ ఇంద్రాది సమస్త దేవతల స్తుతులు అందుకుంటూ తన దర్శనంచే రాక్షసులకు శోకం కలిగించేది, తన స్పర్శతో సజ్జనులకు ఆనందం కలిగించేది అయిన సుదర్శన చక్రాన్ని కృష్ణుడు ప్రయోగించగా, రత్నాలు పొదిగిన బంగారు చేతి కడియాలతో అందగిస్తూ మదించిన ఏనుగుల తొండాల్లాగా వెలుగొందుతున్న బాణాసురుని 1000 చేతుల్లో 4 వదలి తక్కిన వాటిని తోటమాలి అరటిబోదల్ని కాల్చివేసినట్లు ధ్వంసం చేసే సమయంలో బాణునిపై శివునికి దయ ఉంది. అందువల్ల శ్రీకృష్ణుణ్ణి సమీపించి ముకుళిత హస్తుడై నమస్కరిస్తూ పురుష సూక్తం పఠించి ఇలా స్తుతించాడు. ఓ కృష్ణ, నీవు బ్రహ్మస్వరూపుడివి,
ప్రకాశమే స్వరూపంగా గలవాడివి, సమస్త వేద వేదాంత రహస్యాలు తెలిసినవాడివి, సమాన అధిక భేదాలు లేనివాడివి, అన్నింటా వ్యాపించినవాడివి అయిన నిన్ను నిర్మలాంతఃకరణులు ఆకాశం వలె చూస్తారు. అంతేకాకుండా పంచోపనిషత్తులతో కూడిన నీ దేవతా పరశుభాకారాన్ని చూస్తారు. ఆ ఆకార దర్శనంలో బొడ్డులో ఆకాశాన్ని, ముఖంలో అగ్నిని, శిరస్సులో స్వర్గాన్ని, చెవుల్లో దిక్కుల్ని, కండ్లలో సూర్యుణ్ణి, మనస్సులో చంద్రుణ్ణి, కాళ్లలో భూమిని, జీవునిలో అహంభావాన్ని, కడుపులో సముద్రాల్ని, రేతంలో నీటిని, భుజాలలో ఇంద్రుణ్ణి, వెండ్రుకలలో వృక్ష ఓషధీ సమూహాల్ని, తల వెండ్రుకలలో బ్రహ్మల్ని, జ్ఞానంలో సృష్టిని, ప్రజాపతుల్ని, హృదయంలో ధర్మాన్ని కలిగిన మహాపురుషుడవు. లోక సృష్టి కొరకు మొక్కవోని కాంతిని దాచి సృష్టి కోసం నీ అవతారం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మిమ్ము ప్రశంసించడానికి మేమెంతవాళ్ళం. నీవు సమస్త చరాచర అచర సమూహానికి మూలకారకుడివి, అద్వితీయుడివి, పురాణ పురుషుడివి, సమస్త సృష్టికి కారణమైన వాడివి, ప్రభుడివి. సూర్యుడు మేఘాల సమూహంతో కప్పబడినవాడై అనేక రూపాలు కలిగిన వాడై అనేక రీతులలో కనిపించేటట్లు నీ అఘటిత ఘటనాన్ని చేసే అభిప్రాయంలో త్రిగుణాతీతుడవు అయినప్పటికీ సత్వం మొదలైన గుణాలతో అనేక రూపాలు కలిగిన వాడివై సత్పురుషులకు చీకటిని తొలగించి కాంతిని ఇస్తావు. నీ మాయచే మోహం పొందిన వాళ్ళు భార్య, పుత్రులు, గృహం, ఆస్తి మొదలైన సంసార రూపంలోని పాపమనే సముద్రంలోని సుడిగుండాలలో మునుగుతూ తేలుతున్నారు. నీ పవిత్రమైన రూపానుభవాన్ని పొందలేక ఇంద్రియాధీనుడై నీ పాదపద్మాల్ని చేరేందుకు మార్గం తెలియని మూఢుడు తనను తాను మోసం చేసుకునేవాడు అవుతాడు. ప్రతికూల బుద్ధితో ఇష్టుడవైన నిన్ను అంగీకరింపక ఇంద్రియ ప్రయోజనానుభవం పొందేందుకు అమృతం వదలి విషంగ్రహించడమే కదా. ప్రపంచ సృష్టికి, పాలనకు, లయకు కారకుడివైన నీవు శాంతస్వభావం కలవాడవై సజ్జనులకు భాగ్యం ఇచ్చేవాడివై సమానాధిక భావం లేనివాడివై ఉండుటచే నిన్ను నేను, బ్రహ్మయు, మునులను సేవిస్తున్నాము. ఇంకా కృష్ణ, నీవు నాశరహితుడవి, అంతం లేనివాడివి, మొదలు నడుమ చివర లేనివాడివి, చ్యుతి లేనివాడివి, సమస్తాన్ని ధరించువాడివి, అంతటా నీవున్నావు, అన్నీ నీలో వ్యాపించి ఉన్నాయి అని శివుడు ప్రశంసిస్తే కృష్ణుడు బాగా సంతోషించి చిరునవ్వుతో, శంకరా, నీ మాట సత్యమే, నీకు ప్రియమైన వరం కోరుకో, దాన్నే ఇస్తాను. ఈ బాణుడు చంపదగ్గవాడు కాడు, ఎందుకంటే నా భక్తుడైన ప్రహ్లాదుని మనుమడు. ప్రహ్లాదుని వంశంలోని వారిని చంపనని వరమిచ్చాను. వీని గర్వం అణచడానికి ప్రయత్నించాను. కనుక బాణుని చేతులు 4 తప్ప మిగిలిన వాటిల్ని ఖండించాను. నీ భక్తులలో మొదటివాడని పేరు పొంది ముసలితనం మరణం లేకుండా జీవిస్తాడు. ఈ విధంగా కృష్ణుడు అనుగ్రహించాడు. పరమేశ్వరుండు పరమానందం పొందాడు. బాణుడు రణరంగమనే యజ్ఞవేదికపై కృష్ణుడనే దేవుని సన్నిధిలో భగభగమండుతున్న చక్రాయుధమనే మంటల్లో తన హస్తాలనే సమిధల్ని, రక్తధారలనే నేతిధారలతో, హుంకారాలనే మంత్రాలతో వేల్చి పరిశుద్ధుడయ్యాడు. విజ్ఞానదీపం వెలిగింది. భుజగర్వం అనే చీకటి తొలగింది. ఎల్లప్పుడూ పరమేశ్వర ధ్యానంలో ఉన్న బాణుడు కృష్ణుడిచ్చిన వరంతో ఆనందించి గోవిందుని పాదారవిందాలకు వందనం చేశాడు. తరువాత బాణుడు తన రాజధాని నగరానికి వెళ్ళి ఉషానిరుద్ధులకు వివాహం చేశాడు. నగల్ని, వస్త్రాన్ని, సేవకజనాన్ని, శ్రేష్టమైన వస్తువుల సమూహాన్ని అడ్డులేని ఆసక్తితో ఇచ్చి నిండు భక్తితో పరీక్షిన్ మహారాజా ఉషా అనిరుద్ధుల్ని బంగారు తేరుపై ఎక్కించుకొని వచ్చాడు. శ్రీకృష్ణుని ఆమోదం పొంది తన కుమార్తెతో పాటు అనిరుద్ధుణ్ణి గోవిందునికి అప్పగించాడు. శ్రీకృష్ణుడు సంతోషించాడు. తర్వాత కృష్ణుడు శివుణ్ణి వీడ్కొల్పి బాణాసురుణ్ణి అచ్చటనే నిలిపి మిక్కిలి వైభవంతో చతురంగబల సమేతుడై అనిరుద్ధుణ్ణి ముందుంచుకుని మంగళవాద్యాల ధ్వనులు దిగంతాలకు వ్యాపిస్తుండగా తన ద్వారకా నగరానికి బయలుదేరాడు.
బాగా వికసించిన ఎర్ర తామరలతో, ఎత్తైన అలలతో కూడిన సరస్సులతో, అధిక ఐశ్వర్యంతో వృద్ధి చెందుతున్నది, సుఖమనే భారాన్ని మోస్తున్నది, ప్రజల దుఃఖాన్ని నివారిస్తున్నది, సజ్జనులనే నక్షత్రాలతో ప్రకాశిస్తున్నది అయిన ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు చూశాడు. ద్వారకానగరంలోని పతాకలు కదుల్తూ శ్రీకృష్ణుని సందర్శించు కుతూహలంతో ఆ నగరలక్ష్మి చేతులతో ఆహ్వానిస్తున్నట్లు ఉన్నాయి. గొప్ప పచ్చలచే అలంకరింపబడ్డ తోరణాలతోనూ, మణులు పొదిగిన భవనాలతోనూ, బంగారం మణులచే నిర్మింపబడిన గోపురాలు, భవనాలు, సౌధాలు, వీధులున్నాయి. బంగారు తాపడం చేసిన మేలుకట్టుతో కూర్చిన శుభప్రదమైన ముగ్గులతో ప్రకాశించేది, సౌందర్యం కోసం కట్టబడిన అరటి బోదలచే, అక్షతలచే, పుష్పమాలలచే అలంకరింపబడింది, కుంకుమ కలిపిన నీటితో తడిసిన వ్యాపార స్థలం కలది, శంఖం, దుందుభి, భేరీ, పటహం, కాహళం, మృదంగం మొదలైన వాద్యాల చేత, స్తోత్రాలతో, వందిమాగధ సంగీత ప్రసంగాలతో మిక్కిలి మనోహరమైన ద్వారకానగరం అందలి మంత్రులు, పురోహితులు, బంధువులు, నగర ప్రముఖులు ఎదురురాగా బ్రాహ్మణాశీర్వచనాలతో, ముత్తైదువుల ఆశీస్సుల అక్షతలు స్వీకరిస్తూ కర్పూర నీరాజనాలివ్వగా నగర ప్రవేశం చేసి సుఖంగా కాలం గడిపారు. ఆ తర్వాత శ్రీకృష్ణుని విజయవైభవాన్ని తెలియచెప్పే ఈ కథను చదివిన వారికి ఎప్పుడూ జయం కలుగుతుంది. కల్పాంతం వరకు ఇహలోక సౌఖ్యాలు, పరలోక సౌఖ్యాలు అన్నీ లభిస్తాయి. శుకయోగి పరీక్షిత్ మహారాజుకు కృష్ణ విజయగాథను ఈ విధంగా వివరించి చెప్పాడు. అప్పుడు పరీక్షిత్ శుకుణ్ణి చూసి, మహాత్మా, శ్రీకృష్ణుని చరిత్ర వింటూ ఉంటే నా మనస్సు ఎప్పుడూ తృప్తి చెందదు, ఇంకా ఇంకా వినాలనే ఉంటుంది. నా మీద దయతలచి శ్రీకృష్ణుని మహిమల గురించి ఇంకా చెప్పండి స్వామి అని ప్రార్థించాడు. పరీక్షిత్తు సుఖమహర్షిని ఈ విధంగా అడిగేసరికి ఆ మహానుభావుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఓ పరీక్షిత్ మహారాజా, ఒక రోజున ప్రద్యుమ్నుడు, సాంబుడు, సారణుడు, చారుభానుడు మొదలైన యాదవ కుమారులు విహరించాలి అనే కుతూహలంతో ఉద్యానవనానికి వెళ్ళారు. అతి వైభవంతో, ఉత్సాహంతో, సంతోషంతో ఆ ఉద్యానవనంలో ఇష్టం వచ్చినట్లుగా సుఖంగా కాలం గడిపారు. కొంతసేపు గడిచిన తర్వాత వారందరికీ బాగా దాహం వేసింది. నీటి కోసం వనమంతా వెదికారు. తిరగగా ఒక చోట వాళ్లకు నీళ్లు లేని బావి కనపడింది. ఆ పాడుబడ్డ బావిలో కొండలాగా పెద్ద శరీరంతో ఉన్న ఊసరవెల్లి కనిపించింది. ఊసరవెల్లిని చూడగానే విస్మయం కలిగింది. దానిని బావి నుంచి బయటకు తీద్దాము అనుకున్నారు. పరుగున వెళ్ళి పెద్ద తాళ్ళు తెచ్చారు. బలశాలులైన ప్రద్యుమ్నుడు మొదలైన వారంతా కో అని అరుస్తూ తమ భుజబలాన్నంతటినీ పెట్టి ఆ త్రాళ్లతో ఊసరవెల్లిని కట్టి బావిలో నుంచి బయటకు తీయడానికి విశ్వప్రయత్నం చేశారు. ఎంత కష్టపడ్డా దానిని లాగలేకపోయారు. తీయలేకపోయినందుకు మనసులో చాలా బాధపడ్డారు. ఇక లాభం లేదనుకుని ఒకరినొకరు తోసుకుంటూ తొందరగా శ్రీకృష్ణుడి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు. యదుకుమారులు చెప్పినదంతా విని శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయి ఆ నీళ్లు లేని బావి దగ్గరకు వెళ్ళాడు. ముదిరి ఊసరవెల్లిగా మారిన ఆ తొండను కృష్ణుడు తన ఎడమ చేతితో ఒక గడ్డి పరకను లాగి తీసినట్టుగా క్షణంలో బయటకు తీశాడు. బయటకు లాగబడిన మరుక్షణంలో ఊసరవెల్లి కాస్త పచ్చని బంగారు కాంతితో మెరిసిపోతూ పురుష రూపాన్ని ధరించి నిల్చుంది. ఊసరవెల్లి కథంతా తెలిసి కూడా అక్కడ గుమిగూడిన జనులు, యాదవ కుమారులు దానిని తెలుసుకునేటందుకు ప్రత్యక్షమైన పురుషుడి చేతనే ఆ వృత్తాంతమంతా చెప్పించాలనుకుని శ్రీకృష్ణుడు అతనితో ఈ విధంగా అన్నాడు. రత్నములతో చేయబడిన బంగారు భూషణాలతో వెలిగిపోతూ సాటిలేని కీర్తితో విలసిల్లిన మహనీయుడవైన నీకు ఈ ఊసరవెల్లితనం ఎందుకు వచ్చింది? చక్కని వివేకవంతమైన చరిత్రతో శోభిల్లిన నీవు, ధరణి మీద నీ అంతవాడు లేడని పేరు తెచ్చుకున్న నీవు ఇలా మారడం ఆశ్చర్యంగా ఉంది. అసలు ఏం జరిగిందో, ఎందుకు ఇలా ఉన్నావో తెలియచెప్పు అని శ్రీకృష్ణుడు అడిగాడు. ఆ విధంగా శ్రీకృష్ణుడు అడగగానే ఆ పురుషుడు మురారి పాదపద్మాలకు తన కిరీటంలోని మణిమాణిక్యాలు సోకేటట్లుగా వినయవంతుడై నమస్కరించి పరమానంద భరితుడై 2 చేతులు పాలతలం పైన జోడించి ఆ పరమాత్ముడితో ఈ విధంగా అన్నాడు.
మహిత ప్రభావ, విశ్వంలో జరిగే విషయాలన్నీ తెలిసినవాడా, ప్రభు, ఈ సమస్త విశ్వంలో నీకు తెలియని విషయమంటూ ఒకటి ఉంటుందా? నా నోటి నుండి వినాలని నీకు ఇష్టమైతే నా కథంతా చెబుతాను, వినవలసింది దేవా అని చెప్పడం మొదలుపెట్టాడు. శ్రీకృష్ణ, నేను ఇక్ష్వాకు మహారాజు పుత్రుడను. నన్ను నృగుడు అని అంటారు. దీనజనులను ఎంతో ప్రేమతో కాపాడుతూ సామంతరాజులు కొలుస్తూ ఉండగా 4 దిక్కులా నిండి ఉన్న భూమినంతటినీ పరిపాలించాను. సమస్త సిరి సంపదలతో వర్ధిల్లాను. కీర్తిమంతుడనై విరాజిల్లాను. నేను ఇక్ష్వాకుడనే రాజు కుమారుణ్ణి. నా పేరు నృగుడు. బీదవారు వేడినంతనే రక్షించేవాడిని. రాజులు సేవించి గౌరవిస్తుంటే సమస్త భూవలయాన్ని పాలించే సమర్థత కలవాణ్ణి. నా వద్ద సంపద ఎల్లప్పుడూ ఉండేది. ప్రకాశవంతమైన కీర్తి అంతటా వ్యాపించి ఉండేవాణ్ణి. కృష్ణ, మాటల చేత తనను తాను పొగుడుకోవడం పాపమంటారు. అది అలా ఉండని. నక్షత్ర సమూహాన్ని, ఇసుక రేణువుల్ని, మంచు బిందువుల్ని లెక్కించడం సాధ్యమవుతుంది. కానీ నేను బ్రాహ్మణ సమూహానికిచ్చిన గోవుల్ని లెక్కించడం బ్రహ్మదేవునికి కూడా శక్యం కాదు. ఏమని చెప్పేది? అంతేకాకుండా కృష్ణ, గొప్ప తపస్సు, వ్రతం, వేద పఠనాలు చేసే సంసారులే విధింపబడిన కర్మలు ఆచరించే బీద బ్రాహ్మణులకు బంగారు తొడుగులు కల కొమ్ములు, గిట్టలు కలిగి తొలి ఈత దూడలు కల పాడి ఆవుల్ని దక్షిణతో కలిపి నా సంపదకు తగినట్లుగా ఇస్తూ ఉంటాను. న్యాయంగా సంపాదించిన ధనంతో గోవులు, భూమి, బంగారం, రత్నాలు, గృహాలు, రథాలు, గజాలు, కన్యలు, విద్య, వస్త్రం, రజతం, శయ్యలు మొదలైన దానాలనేకం చేశాను. నూతులు, చెరువులు నిర్మించాను. నివేశ స్థలాలను దానం చేశాను. ఈ రీతిగా చేస్తుండగా ఒకరోజు, అనగా నేను ముందుగా ఆ గోవును కశ్యపుడనే బ్రాహ్మణునికి నిర్మలమైన మనస్సుతో దానం చేశాను. కానీ ఆ గోవు మంద నుండి తప్పిపోయి నా మందలో ప్రవేశించింది. అది తెలియక నేను ఆ గోవును ఒక బ్రాహ్మణ శ్రేష్ఠునికి దానమిచ్చాను. అతడు ఆవును తీసుకొని వెళ్తున్నాడు. పూర్వం ధారాపూర్వకంగా దానం పట్టిన బ్రాహ్మణుడు మనస్సులో కోపం కలుగగా ఆ బ్రాహ్మణుడు వేగంగా పంచపట్టు వదిలితే బిగించుకుంటూ, ఈ ఆవు నాది, దీన్ని దొంగిలించి రాజమార్గం గుండా తీసుకుని పోతున్నావు, నీలాంటి వారున్నారా అంటే ఆ బ్రాహ్మణుడు, నేను ప్రభువు నుండి దానంగా గ్రహించి ఈ ఆవును తీసుకొని పోతున్నానని పలికాడు. పూర్వం నేను దానంగా స్వీకరించిన ఆవు ఇదే అని పలికాడు మొదటి బ్రాహ్మణుడు. వారికి అక్కడనే పెద్ద కలహమయ్యింది. బ్రాహ్మణులిద్దరూ తమలో తాము కలహించుకొని తగువు తీర్చండని నా దగ్గరకు వచ్చారు. పూర్వం ఆవును దానంగా గ్రహించిన బ్రాహ్మణుడు నాతో ఇట్లన్నాడు: ఓ రాజా, జనులు అధర్మ ప్రవర్తనకు పాల్పడకుండా ఆజ్ఞాపించేవాడివైన నీవు ఏ ధర్మమని భావించి ఈ ఆవును మరి ఒక బ్రాహ్మణునికి దానం చేశావు? పూర్వం నాకు దానం చేసిన ఆవు దారి తప్పి గుంపులో నుంచి వచ్చి నీ మందలో కలిసింది. నీవు దానినే వేరొకరికి దానం చేశావు. దాతవు, చోరుడవు కూడా అయ్యావు అన్నాడు. బ్రాహ్మణుని మాటలు వినగానే రాజు యొక్క మనస్సు కలతపడింది. ఇది నాకు తెలియకుండా జరిగిన తప్పు అని బ్రాహ్మణునితో చెప్పి, దానికి బదులు నీకు 1,00,000 గోధనం ఇస్తాను, తీసుకో అన్నాను. ఆ బ్రాహ్మణుని మంచి మాటలతో బుజ్జగిస్తూ ఇలా చెప్పాను: నేను నరకబాధ పొందలేను, నన్ను రక్షింపుము అని చెప్తూ, ఎంతగా కోరినప్పటికీ పట్టుదల వీడకుండా, నీవు పూర్వమిచ్చిన ఆవును తప్ప దానికి బదులుగా నీ రాజ్యం అంతటినీ ఇచ్చినప్పటికీ గ్రహింపనని పలుకుతూ అచ్చట ఉండకుండా వెళ్ళిపోయాడు. 2వ బ్రాహ్మణుణ్ణి కూడా నేను ఆ విధంగానే ప్రార్థించాను. ఆయన కూడా అంగీకరించలేదు. ఎన్నుకున్న 10,000 ఆవుల్ని ఇచ్చినా కూడా నేను అంగీకరించను, ఆ ఆవే కావాలన్నాడు. కాలం గడిచింది, మరణించాను. యమభటులు నన్ను తీసుకుని వెళ్ళి యముని ఎదుట నిలబెట్టారు. అతడు నన్ను ఉద్దేశించి ఇలా పలికాడు: రాజా, ఇక్ష్వాకు వంశాన్ని పవిత్రం చేసినవాడా, నీవు చేసిన దానాలు, యజ్ఞాలు, పుణ్యకార్యాలు స్వర్గ, మర్త్య, పాతాళ లోకాల్లో ప్రసిద్ధాలై పేరు పొందాయి. ముందుగా పాపానికి పొందవలసిన ఫలాన్ని పొంది తర్వాత పుణ్యకర్మల ఫలితాన్ని పొందాలి అనడం బ్రహ్మ ఆజ్ఞ. దాన్ని కాదనగలమా అని వేగంగా యముడు ఆ రాజును భూమిపైకి తోయించాడు. భూమిపై పడేటప్పటికి ఊసరవెల్లి రూపం కలిగింది. ఆనాటి నుండి నేటి వరకు ఈ దురవస్థను అనుభవిస్తున్నాను. జీవి పుణ్య పాప ఫలాల్ని అనుభవించక తప్పదు. నీ దర్శన ఫలితంగా సర్వ పాప ఫలాల్ని పోగొట్టుకున్నాను అని కృష్ణుడికి పదే పదే ప్రణామాలు ఆచరించి ఇట్లని పలికాడు: కృష్ణ, వాసుదేవ, కేశవ, పరమాత్మ, అప్రమేయ, వరద, హరి, ముకుంద, నిన్ను చూడగలిగాను. నీ దయకు పాత్రుడనయ్యాను. సర్వ సౌఖ్య పదవుల్ని పొందగలిగాను. ఓ కృష్ణ,
నీ అనుగ్రహం నాలో ఎల్లప్పుడూ ఉండేటట్లుగా అనుగ్రహించు అని కృష్ణుని పాదార విందాలకు నమస్కరిస్తూ సెలవు తీసుకుని దివ్య విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళాడు. అక్కడున్న రాజులకు ధర్మబోధం చేస్తూ కృష్ణుడిలా అన్నాడు. రాజకులాలను దహించేందుకు బ్రాహ్మణుల ధనం అగ్నికణం, రాజకులాల సంపద అనే సముద్రాన్ని ఇంకింపచేసేందుకు బ్రాహ్మణ క్షేత్రం బడబాగ్ని, రాజుల సంపద అనే కొండల్ని కూల్చేందుకు బ్రాహ్మణుల ధనం వజ్రాయుధం, రాజుల కీర్తి అనే వెన్నెలను మాపేందుకు బ్రాహ్మణ ధనం పొద్దుపుడుపు, బ్రాహ్మణుల సొమ్ము కంటే విషమే మేలు, విషానికైనా చికిత్స ఉంది గాని బ్రాహ్మణుల సొమ్ముకు చికిత్స లేదు, కాబట్టి బ్రాహ్మణుల సొమ్మును రాజులు గ్రహించరాదు, అజ్ఞానంతోనైనా బ్రాహ్మణుని సొమ్ము దొంగిలించరాదు, నిప్పును తెలియక తాగినా శరీరం బాధపడేటట్లు అది కాల్చకుండా ఉంటుందా? బ్రాహ్మణుడు తన ధనాన్ని పరులు అపహరించినప్పుడు దుఃఖం ఆపుకోలేక శోకిస్తాడు. అప్పుడు అతని కన్నుల నుండి రాలిపడిన అశ్రుబిందువులు భూమిని తడుపుతాయి. ఆ పాపాన్ని శిక్షించకుండా ఉపేక్ష చేసిన రాజులు బ్రాహ్మణుల కన్నీటి బిందువులు ఎన్ని రాలిపడతాయో అన్ని వేల సంవత్సరాల పాటు దారుణమైన వేదనలతో నిండిన కుంభీపాక నరకాన్ని పొందుతారు. అంతేకాక అతనికి పూర్వం 10 తరాల వాళ్ళు, అతని తర్వాతి 10 తరాల వాళ్ళు నరక బాధలతో గిలగిలా కొట్టుకుంటారు. తాను ఇచ్చినదే అయినను ధనలోభం చేత చెడు నడత కలవాడై ఎవడు బ్రాహ్మణుని పొలం నుండి వచ్చే ధాన్యాదులు కానీ వాటి నుంచి వచ్చే ధనాదులను కానీ అనుభవిస్తే అటువంటి పాపి 60,000 సంవత్సరములు క్రిమి రూపంలో మలకూపంలో పడి వేదన పాలవుతాడు. అది తెలుసుకుని ఉత్తముడైన విప్రుడు ఎంత తప్పు చేసినా, ఎన్ని కొట్టినా, ఎన్ని తిట్టినా అతనికి ఎదురు చెప్పకూడదు. వినయంతో నమస్కరించాలి. ఆ విధంగా చేసే పుణ్యాత్ములు నా వాళ్ళవుతారు. నేను కూడా ప్రతిరోజు భూసురులను ఎంతో వినయంతో పూజిస్తూ ఉంటాను. ఆ విధంగా కాక బ్రాహ్మణుల పట్ల చెడు చేసే తామసులను నేను వెదికి శిక్షిస్తాను. కాబట్టి మీరు కూడా ధర్మం తెలుసుకుని బ్రాహ్మణుల పట్ల పరమ భక్తితో మెలగండి అని శ్రీకృష్ణుడు రాజులందరికీ ధర్మబోధ చేశాడు. ఆ తర్వాత యాదవ వీరులందరూ కొలిచి వస్తుండగా అఖిలలోక శరణ్యుడైన కృష్ణ భగవానుడు తన మందిరానికి వెళ్ళాడు అని చెప్పి శుకమహర్షి పరీక్షిత్తుతో ఈ విధంగా అన్నాడు. ఓ పరీక్షిన్ మహారాజా, ఈ కథను చదివిన వాళ్ళు, విన్నవాళ్ళు పాపాలు పోయిన వారై ఇహలోక సౌఖ్యాన్ని అనుభవిస్తారు. ఆ తర్వాత మోక్షాన్ని పొంది జన్మరాహిత్యం చేసుకుంటారు. పరీక్షిన్ మహారాజా, ఒకనాడు బలరాముడు బంధువులనందరినీ చూసి రావాలనే కోరికతో అందమైన బంగారు రథాన్ని ఎక్కి ప్రేపల్లెకు వెళ్ళాడు. చిన్నప్పటి నుంచి ఆడి పాడుకున్న గోపాలురను, గోపకాంతలను చూశాడు. వారందరూ ఎంతో స్నేహంగా వచ్చి కౌగిలించుకుని సకల సత్కారాలు చేశారు. వారందరినీ ఆదరించి యశోదానందులకు నమస్కరించాడు. యశోదానందులు ఎంతో సంతోషించి బలరాముణ్ణి కౌగిలించుకుని దీవించి తొడ మీద కూర్చోబెట్టుకుని తల వాసన చూసి గడ్డం పట్టుకుని మురిపెంగా దగ్గరకు తీసుకున్నారు. యశోదానందులు ఆనంద భాష్పాలతో తడిసిన చెక్కిళ్ళు కలవారై బలరాముణ్ణి కుశల ప్రశ్నలు వేశారు. నాయనా, నీవు నీ తమ్ముడైన కృష్ణుడు క్షేమంగా ఉన్నారా? మమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తూ ఉండాలి సుమా. మమ్మల్ని కాపాడటానికి మీరు కాక ఇంకెవరున్నారు చెప్పు అని ఎన్నెన్నో సంభాషణలతో కాలం గడపసాగారు. బలరాముణ్ణి చూసిన ఆనందంతో ఇంటి పనులన్నీ మర్చిపోయిన గోపాలురందరూ పరుగు పరుగున వచ్చి అతని పాదాలకు నమస్కరించసాగారు. బలరాముడు కూడా వారందరినీ చక్కగా సత్కరించాడు. అందరితో పాటు నవ్వుతూ మాట్లాడాడు. తన ఈడువారైన గోపాలురతో భుజం చరిచి స్నేహంగా చమత్కార భాషణలు చేశాడు. గోపాలురందరూ తనను సేవిస్తూ వస్తుండగా వెండికొండ వంటి తెల్లని దేహకాంతితో ప్రకాశిస్తున్న బలరాముడు ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి ఉత్సాహంతో వారితో కలిసి సంతోషంగా కాలం గడుపుతుండగా కాళ్ల అందెలు గల్లుగల్లుమని మ్రోగుచుండగా చేతులకున్న కంకణాలు ఒరుసుకుంటూ చిరుగంటల ధ్వనులు చేస్తుండగా సన్నని నడుము అటూ ఇటూ ఊగుతుండగా మెడలోని హారాలు అందాలు చిందిస్తుండగా ముంగురులు ముఖం మీద నర్తిస్తుండగా మణికుండలాల కాంతులు చెక్కిళ్లపై ప్రతిఫలిస్తుండగా గోపకాంతలందరూ అక్కడకు గబగబా వచ్చి చేరారు. మహాశౌర్యవంతుడు, పుణ్యమూర్తి, లెక్కపెట్టజాలని సకల సద్గుణాలతో ఒప్పుతున్నవాడు, రాక్షస మర్దనుడు, వివిధ భూషణాలంకృతుడు, వివేకశాలి, దుఃఖరహితుడు, మహాత్ముడు, కర్పూరంలాగా, మంచులాగా, చందనంలాగా,
అమృతంలాగా తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్నవాడు, సజ్జన విధేయుడు అయిన బలురాముణ్ణి చూసి గోపికలు ఎంతో సంతోషపడ్డారు. ఎన్నాళ్ల తర్వాతో కనబడిన యదుప్రభుని చూసి తమలో కలిగిన ఉత్కంఠను ఆపుకోలేక ఈ విధంగా అన్నారు. నీ సోదరుడు పద్మనేత్రుడు అగు కృష్ణుడు నగర స్త్రీలతో విహరిస్తూ సుఖంగా ఉన్నాడా? ఎప్పుడైనా మమ్మల్ని మనస్సులో తలుస్తున్నాడా? లేక కొత్త ప్రియురాండ్రతో కూడి ఏమీ మాట్లాడక ఊరుకున్నాడా? వ్రేపల్లెలో ఉన్న తల్లిదండ్రులను, అన్నదమ్ములను, పుత్రప్రాయులను, బంధువులను, స్నేహితులను అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడే. వీళ్ళందరూ ఏమైపోతారో అని కూడా ఆలోచించకుండా తననే నమ్ముకున్న మా అందరినీ విడిచి వెళ్ళిపోవడము కృష్ణుడికి ఏమైనా న్యాయంగా ఉందా చెప్పు? సుందరమైన యమునా నది ఇసుక తిన్నెలపైన ఉన్న మమ్మల్ని కృష్ణుడు ఎలా ఊరడించాడో తెలుసా? బృందావనంలో చక్కగా తీర్చిదిద్ది ఉన్న వీధులలో మా గడ్డాలు పుణుకుచూ ఎలా బుజ్జగించాడో, పూతోటలలో ఎంత ఆదరంతో ప్రేమ కురిపించాడో, సరస్సుల చెంత మమ్మల్ని కౌగిల్లో చేర్చుకుని వీడిపోనని ఎంతగా నమ్మపలికాడో. ఇప్పుడు కృష్ణుడు అవన్నీ మర్చిపోయాడు కాబోలు. భార్యలనైనా వదిలిపెట్టగల కృష్ణుణ్ణి తమను అల్లరిపాలు చేస్తాడని అనుకోక ఆ పురకాంతలు ఆ మోసగాణ్ణి అమాయకంగా ఎందుకు నమ్మారో అర్థం కావటం లేదు. గోపికలు ఆ విధంగా బలరాముడితో కృష్ణుడు తమతో పలికిన పరిహాసపు పలుకులు, అతని దరహాసాలు, ఆత్మీయతలు, కౌగిలింతలు, శృంగార చేష్టలు, సరసాలు, ప్రేమ సంభాషణలు, వినయ లక్షణాలు ఒక్కొక్కటి తలుచుకుంటూ చెబుతూ ఉప్పొంగిపోతూ మరుక్షణము వియోగబాధతో కుమిలిపోయారు. ఆ విధంగా వియోగబాధతో దుఃఖిస్తున్న గోపికలను చూసి బలరాముడు వారిని అనునయిస్తూ ఓదార్చాడు, సరసవచనాలు పలికాడు. కృష్ణుడు చెప్పి పంపిన సందేశాన్ని చక్కగా వినిపించి వారికి దుఃఖోపశమనం కలుగచేసి వారిని సంతోషపరిచాడు. 2 నెలల పాటు అక్కడే వ్రేపల్లెలోనే ఉండి వసంత ఋతు వైభవాన్ని తిలకిస్తూ యమునా నదీ తీరంలో ఉన్న ప్రకృతి సౌందర్యానికి పులకితుడైనాడు. మామిడి, నిమ్మ, మందార, ఖర్జూర చెట్లతో, కర్పూర, అరటి చెట్లతో నిండి ఉన్న సుందర వనాలలో ఏలకి, మాలతి, మల్లిక లతలతో సువాసనలు వెదజల్లుతున్న పూతోటలలో, అలలన్నీటి తుంపరలతో చక్కగా చల్లగా ఉన్న ఇసుక తిన్నెల మీద పూలలోని మకరందాన్ని తాగి మత్తెక్కిన తుమ్మెదల గుంపుతో అందాలు చిందిస్తున్న పొదరిండ్లలో, సూర్యకాంతితో ప్రకాశిస్తున్న కొండచర్యల మీద, చంద్రకాంత శిలలతో నిర్మితమైన అరుగులపైన బలరాముడు సుందరీమణులందరూ తనను కొలుస్తూ పరివేష్టించి ఉండగా స్వేచ్ఛగా విహరిస్తూ ఆనందడోలికలలో ఊగులాడాడు. బలరాముడు ఆ విధంగా ఆనందోత్సాహాలతో విహరిస్తూ ఉన్నప్పుడు వరుణదేవుని ఆజ్ఞతో వారుణీదేవి మధ్య రూపాన్ని పొంది చెట్ల తొర్రలలోకి కూడా ప్రవేశించి ఆ వనాన్ని అంతటినీ తన వాసనతో నింపివేసింది. అప్పుడు క్రొత్త వాసనలను వాసన చూస్తూ గోపికారమణులతో కూడి ఆ మద్యాన్ని సేవించి ఆనంద తన్మయుడైనాడు. ఆ గోపికలు తమ చేతులకున్న మణిమయ స్వర్ణ కంకణాల ఝణఝణ నాదాలను అనుకరిస్తూ తాళం వేస్తూ పాటలు పాడారు. సందర్భానుసారంగా కుతూహల మనస్కులై నృత్యం చేశారు. కొంతసేపటికి అలసిపోయి సోలిపోయారు. ఆ గోపికలు బలరామునిపై బిరుదగీతాలు పాడుతూ చెంతకు వచ్చారు. మధువు త్రాగడం వల్ల విహ్వలమై ఎర్రబడిన నేత్రాలతో, నల్లని ముంగురులతో, అప్పటికప్పుడు విచ్చుకున్న పూలతో అల్లిన పుష్పమాలికలు మెడలో ధరించిన వాడై ధగధగమని మెరిసిపోతున్న మణికుండలాలతో ప్రకాశిస్తూ మంచు బిందువులు మీద పడగా వినూత్న కాంతితో వెలిగిపోయే పద్మంలాగా అక్కడక్కడ చెమట బిందువులు నిలిచి ఉండగా బహుసుందరంగా ఒప్పుతున్న ముఖంతో విరాజిల్లుతున్న బలరాముడు జలక్రీడతో ఆనందించాలనే కోరికతో యమునా నదిని తన వద్దకు రమ్మని పిలిచాడు. కానీ యమునా నది బలరాముడు మద్యం మత్తులో ఉన్నాడని అతని మాటలను నిర్లక్ష్యం చేసి అతని ఆజ్ఞను లెక్క చేయలేదు. యమునా నది నిర్లక్ష్య వైఖరికి బలరాముడు ఉగ్రుడైనాడు. ఆ యాదవ వీరుని కోపము కట్టలు తెంచుకుంది. నేను నా దగ్గరికి రమ్మని పిలిస్తే నీవు రాలేదు. ఎంత ధైర్యం నీకు? ఇక్కడ వారంతా చూస్తూ ఉండగా నిన్నేం చేస్తానో చూడు. నా భుజబలము చూద్దువు గాని సునిశ్చితమైన నా హలాయుధంతో నీ అందచందాలన్నీ నీరు కారుస్తాను. నా నాగలితో ఒక్క దెబ్బ కొట్టి నిన్ను 100 చీలికలు చేస్తాను అని యమునతో ఉగ్రరూపంలో అన్నాడు. ఆ విధంగా మితిమీరిన కోపంతో బలరాముడు మిక్కిలి బాహుబలంతో నాగలిని చాచి ఆ మహానది యమునకు తగిలించి పెళ్ళగిలి వచ్చేలా లాగాడు. దానితో ఆ నది భయపడి స్త్రీ రూపం ధరించి మహావేగంగా వచ్చి బలరాముని పాదార విందాలకు నమస్కరించి ఇలా అంది:
బలరామా, గొప్ప బాహుబలం కలవాడా, నీ సాటిలేని పరాక్రమాన్ని ఆడవాళ్లు ఎలా తెలుసుకోగలుగుతారు? ఈ సమస్త భూభారాన్ని వహించే నిశ్చలమైన తత్వం కల ఆదిశేషుడు కూడా ఆలోచిస్తే నీ సత్కళచే పుట్టినవాడే. నీ గొప్ప భుజగర్వం సామాన్యమైనదా అని పొగిడి, నేను నీ పాదపద్మాలను ఆశ్రయిస్తాను, నన్ను దయచూడు అనగా విని యదుకుమారుడు బలరాముడు ఆ నదిని పూర్వమార్గంలోనే వెళ్ళమని ఆదేశించి గోపికల చేతులు పట్టుకొని ఆడు ఏనుగులతో ఉన్న మదపుటేనుగుల ఆ మహానదిలో చక్కగా జలక్రీడలు జరిపాడు. అంతట బలరాముడు జలకేళి చాలించి సంతోషంగా ఉండగా ఆ నది అతనికి నీలవస్త్రం మొదలుగా రత్నాభరణాలను, బంగారు హారాన్ని తెచ్చి ఇచ్చి వెళ్ళింది. బలరాముడు అవన్నీ ధరించి గోపవనితలతో తాను చక్కగా ఒప్పారాడు. మహేంద్రునిలా ఉన్నత సౌఖ్యాలతో గొప్ప ఉత్సవంతో చరించాడు. రాజా, ఈ విధంగా బలరాముడు నాగలితో లాగగా యమునా నది చీలిపోయి నేటికీ బలరాముని స్వచ్ఛధరమైన బాహుబలాన్ని సూచిస్తూ తెల్లనై భూమిపై పొగడ్తనందింది. అప్పుడు బలరాముడు గోపవనితలతో కూడి నందఘోషంలో తృప్తిగా ఉండసాగాడు. అంతలో అక్కడ కరుషాధిపతి అయిన పౌండ్రకుడు తన దూతను పిలిచి ఇలా అన్నాడు. రాజా, పౌండ్రకుడు బలగర్వంతో మదోన్మత్తుడయ్యాడు. భూమి మీద వాసుదేవుడు అనే పేరుతో నేను ఒకడిని ఉండగా ఇతరులకు ఈ పేరు ఎందుకుండాలి అని పొగరెక్కి తెగించి దూతను పిలిచి, హరి తన్ను తాను వాసుదేవుడననుకుంటున్నాడు, పోయి వద్దని చెప్పు అని చెప్పి అతనిని పద్మాక్షుని వద్దకు పంపాడు. అతడు కూడా కృష్ణుడు నిండు సభలో ఉండగా అక్కడకు వెళ్ళి ఏమాత్రం సంకోచం లేకుండా, పద్మనాభ, మా రాజు మాటగా చెప్తున్నాను విను. భూమిని రక్షించడానికి వాసుదేవుడనే పేరు కలిగిన నేను ఉండగా నీకు సిగ్గులేదు? అటువంటి నీవు నా పేరు, నా చిహ్నాలు గొప్పగా ధరించి తిరుగుతున్నావు. ఇది పంతమా? అంతేలే, మనసులో ఆలోచించి చూస్తే గొల్లవాడు ఎందులో అయినా ఏ పంతాన్ని పోనగలడు. ఇక నుండైనా ఎదుటివాడిని తన్ను తెలుసుకొని నా చిహ్నాలన్నీ విడిచివేసి నన్ను చేరి సేవించి బ్రతకమను. కాక పంతం పడితే ఘోర యుద్ధంలో ఎదిరించమను. రాయబారి ప్రలాపాలు విని సభ్యులు పరస్పరం ఒకరి ముఖాన్ని ఒకరు చూచుకున్నారు. సభ్యులారా, మనం ఎలాంటి కొత్త మాటలు వింటున్నాము? ఈ రాయబారి మాటలను బాగుగా విన్నారు కదా అనగా, ఆ సందర్భంలో కృష్ణుడు పౌండ్రకుని రాయబారితో ఇలా చెప్పాడు. ఓరి విను, మీ రాజు పౌండ్రకుడు చెప్పిన చిహ్నాలతో వచ్చి భయంకర యుద్ధంలో వాటిని ప్రయోగించగా తాను భూమిపై పడి అవయవాలను పోగొట్టుకుని రాబందులు, గద్దలు మూగగా కుక్కల గుంపులకు ఆహారం అవుతావని మీ రాజు పౌండ్రకునితో నేను చెప్పినట్లు చెప్పు అని కృష్ణుడు పలికాడు. కృష్ణుడు ఆవేశంతో పలికిన మాటలకు భయపడి హృదయం కలతపడుతుండగా తన ప్రభువు అయిన పౌండ్రకునికి విపరీత భావం కలిగేట్టుగా చెప్పాడు. కృష్ణుడు కథన కుతూహులుడై దారుకుడు తెచ్చిన రథాన్ని అధిరోహించాడు. పౌండ్రకుడు 2 అక్షోహిణుల సైన్యంతో, మిత్రుడు కాశీరాజు 3 అక్షోహిణుల సైన్యంతో కథన రంగానికి వెళ్ళారు. శంఖం, చక్రం, గద, శాళ్గాలనే ఆయుధాలను పౌండ్రకుడు ధరించాడు. కృత్రిమ కౌస్తుభమణిని వక్షస్థలంలో ధరించాడు. మకర కుండలాలు, హారాలు, కంకణాలు, రత్నపు టుంగరాలు, మెడలో వనమాల ధరించాడు. గరుడ కేతనాన్ని రథంపై కూర్చాడు. పీతాంబరాన్ని ధరించాడు. వేగం గల గుర్రాల్ని కట్టి రథాన్ని అధిరోహించాడు. ప్రకాశించే కిరీటాన్ని ధరించాడు. అట్టి పౌండ్రకుణ్ణి చూచి నాటకరంగంపై విహరించే నటుడిగా భావించి శ్రీకృష్ణుడు నవ్వాడు. ఆ నవ్వు చూచి పౌండ్రకునికి కోపం కలిగి, పరిఘ శరాసన పట్టిస శర ముద్గర ముసల కుంత చక్ర గద తోమర భిందిపాల శక్తి క్షురిక అసి ప్రాస శూలాది ఆయుధాలతో వేగంగా శ్రీకృష్ణుడు ఆయుధాల్ని వేగంగా విసిరి పౌండ్రకునిపై శత్రువుల ఆయుధాల్ని తుంచి వాళ్లను వణికించే పాంచజన్యం పూరించాడు. కృష్ణుడు తగ్గని కోపంతో విజృంభించాడు. మృత్యుదేవత చెలగాటమాడినట్లు శత్రుసైన్యాలు శవాల గుట్టలయ్యాయి. రథాలు నేలపై పడ్డాయి. గుర్రాలు కూలాయి. ఏనుగులు ఒరిగాయి. వీరులైన భటులు మరణించారు. మిగిలిన వారు చావు తప్పించుకున్నారు. ఆ సమయంలో రక్త ప్రవాహంలో క్రొవ్వు, మాంసం పడి బురదగా అయ్యింది. యుద్ధభూమి మిక్కిలి భయంకరమైంది. అట్టి సమయంలో తగోకు సిద్ధపడుతున్న పౌండ్రకుణ్ణి చూచి పిలిచి కృష్ణుడు ఈ విధంగా చెప్పాడు. రాజాధమా, పౌండ్రరాజకుమార, నీ పౌరుషాన్ని నేటి యుద్ధంలో రూపుమాపేటట్లు చేస్తాను. ఎద్దు కొవ్వెక్కి ఆపోతుపై రంకెలు వేసినట్లుగా నీ మాటలు ఉన్నాయి.
నీవు ఆక్షేపించిన నా పేరు చిహ్నాలు మంటలు కురిపిస్తుండగా నేటి యుద్ధంలో నీపై ప్రయోగిస్తాను. నేను నీ శరణును తర్వాత వేడుకుంటాను. నీవు బలపరాక్రమ సంపద కలిగిన వాడివైతే యుద్ధంలో స్థిరంగా నిలబడు అని పలుకుతూ వాడి అయిన బాణాలతో కృష్ణుడు విజృంభించి పౌండ్రకుని రథాన్ని, గుర్రాల్ని, సారథిని చంపి భయంకరమైన పరాక్రమంతో ప్రళయకాల సూర్యుని వలె మంటలు క్రక్కే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్రం దెబ్బతో పౌండ్రకుడు వజ్రాయుధం దెబ్బకు కూలిన పర్వతం వలె నేలకూలాడు. కాశీరాజు శిరస్సును శ్రీకృష్ణుడు ఖండించాడు. ఆ శిరస్సును ఎగరకొడుతూ కాశీపట్టణంలో పడేటట్లు చేశాడు. ఒకదాని వెనుక మరో బాణం చివర్లు గుచ్చుకునేటట్లుగా సాగే బాణాలను ప్రయోగించాడు. ఈ విధంగా కృష్ణుడు శత్రువుల్ని జయించి ఆనందిస్తూ సుర, గంధర్వ, గరుడ, ఉరగ, సిద్ధ, సాధ్యగణాలు తనను ప్రశంసిస్తూ ఉండగా తిరిగి వచ్చి కృష్ణుడు తన నగరంలో మిక్కిలి వైభవంతో సుఖంగా ఉన్నాడు. కృష్ణుడి లాంఛనాలు ధరించడం చేత మత్సర బుద్ధితో కృష్ణుడిని సర్వాకాల సర్వావస్థల్లో స్మరించడం వల్ల పౌండ్రకునికి మోక్షం లభించింది. పౌండ్రకుని మరణానికి ఆయన భార్యలు, బంధువులు మిక్కిలి పరితపించారు. పౌండ్రకుని కుమారుడగు సుదక్షిణుడు శాస్త్రోక్తంగా తండ్రికి పరలోక క్రియలు చేశాడు. యుద్ధంలో తండ్రిని వధించిన కృష్ణుడిని నుగ్గు చేసేందుకు తగిన ఉపాయం ఆలోచించి అందుకు నేర్పరి అయిన తన పురోహితుడిని ఆహ్వానించాడు. రాజపురోహితుడు సుదక్షిణుడు శివుని పాదపద్మాలకు మొక్కి ఆ దేవుణ్ణి అనేక విధాలుగా సేవించగా శివుడు దయ కలిగి, మీరు నన్ను సేవలతో మెప్పించారు, మీరు కోరే కోరిక తప్పక తీరుస్తాను అని శివుడు అంటే సుదక్షిణుడు శివ, అభవ, పురహర, తనవాడు పరవాడు అనే భేదం లేకుండా ప్రేమతో మమ్మల్ని రక్షించేవాడివి నువ్వే. ఓ శివ, నా తండ్రిని కృష్ణుడు యుద్ధంలో చంపాడు. నేను కృష్ణుడిని యుద్ధభూమిలో ఏ విధంగా గెలుస్తానో చెప్పమని సుదక్షిణుడు పలికాడు. సుదక్షిణుడు ఆ విధంగా ప్రార్థించగానే, చూడు భక్త, నీవు ఋత్విజులు, బ్రాహ్మణోత్తములు కలిసి అభిచార హోమం చేస్తే ప్రీతుడైన అగ్నిహోత్రుడు నీ కోరిక నెరవేరుస్తాడని శివుడు చెప్పి అంతర్ధానమైనాడు. శంకరుడు చెప్పిన విధంగా సుదక్షిణుడు తీవ్రమైన నియమాలతో అభిచార హోమం చేశాడు. అగ్నిదేవుడు యథోచితంగా దక్షిణ దిశను చుడుతూ జాజ్వల్యమానమైన జ్వాలలతో ప్రజ్వరిల్లాడు. ఆ అగ్నికుండం నుంచి ఒక కృత్య ఆవిర్భవించింది. ఆ కృత్య ఎర్రని గడ్డంతో, వెంట్రుకలతో ఉంది. పిడుగుల వంటి కఠినమైన పొడవాటి కోరలతో, కళ్లల్లో నిప్పులు కురిపిస్తూ, ముడిపడిన కనుబొమ్మలతో, జేవురించిన ముఖంతో, అతి భయంకరమైన ఆకారంతో కృత్య బయలుదేరింది. ప్రతిదినం ప్రాణులను సంహరించిన రక్తంతో ఎర్రబడిన మృత్యుదేవత చేతిలోని కత్తిలాగా కనిపిస్తున్న నాలుకతో పెదవుల అంచులను తడుపుతూ అగ్నిజ్వాలలలాగా మహాభయంకరంగా ఉన్న శూలాన్ని చేతిలో పట్టుకుని లోకాలు దద్దరిల్లేటట్టు పెద్దగా అరుస్తూ తాడి చెట్టంత పాదాల ఒత్తిడితో పైకి ఎగురుతున్న దుమ్ము, ధూళి ఆకాశాన్ని మింగుతున్నాయా అన్నట్లు నడుస్తూ భూతగణాలు సేవిస్తుండగా కళ్ళ నుంచి వెలువడుతున్న భయంకర జ్వాలలతో దిక్కులను మండిస్తూ నగ్నవేషధారి అయి కృత్య అతివేగంగా కృష్ణుని నగరానికి వచ్చింది. అగ్నిలా మండుతూ భయంకరంగా వస్తున్న కృత్యను చూసి ద్వారకావాసులందరూ భీతులై దావాగ్నిని చూసి భయపడి పారిపోయే అడవి జంతువులలాగా పరిగెత్తి అభ్యంతర మందిరంలో జూదమాడుతున్న శ్రీకృష్ణుని చెంతకు వచ్చారు. రక్షించు, రక్షించు అని మొరపెడుతూ, మన నగరాన్ని దహించడానికి పెద్ద పెద్ద మంటలతో ప్రళయాగ్ని వచ్చింది కృష్ణ, నీవే మమ్మల్ని కాపాడాలి అని ప్రార్థించారు. ఆర్తితో వచ్చిన పురప్రజల భయాన్ని పోగొడుతూ కృష్ణుడు, మీరేమీ భయపడకండి, నేనున్నారు కదా అని ధైర్యం చెప్పి దివ్య దృష్టితో జరిగిన విషయమంతా తెలుసుకున్నాడు. సుదక్షిణుడు పంపిన ఆ మహాకృత్యను వధించాలని నిశ్చయించాడు. వెంటనే తన ప్రక్కనే ఉన్న దివ్యాయుధమైన చక్రాన్ని చూశాడు. సుదర్శన నామ చక్రం మహాభయంకరంగా తీవ్రమైన అంచులతో శత్రు సమూహాన్ని చీల్చి చెండాడేదిగా మహామహిమాన్వితంగా ప్రకాశిస్తోంది. చండ ప్రచండమైన కాంతితో సూర్యమండలాన్ని జయించిందా అన్నట్లుగా ఉంది. బ్రహ్మాండాన్ని పాలిస్తూ విజయ పరంపరలతో దివ్యాతి దివ్యంగా శోభిస్తోంది.
సమస్త దిగంతాల వరకు ప్రయాణించగలిగి సజ్జనుల చేత గౌరవింపబడుతూ, భక్తాగ్రగణ్యుల చేత స్తోత్రం చేయబడుతూ, వేదాంగాల చేత స్తుతింపబడుతూ, దేవతల చేత నమస్కరింపబడుతూ, రాక్షసులను జయిస్తూ శాశ్వతమైన కీర్తితో విరాజిల్లుతోంది. శ్రీకృష్ణుడు అటువంటి ప్రళయ వేళ త్రినేత్రుడి అగ్నినేత్రం నుండి బహిర్గతమయ్యే సహస్ర జ్వాలల సమాహారంతో శక్తిమంతమై సర్వులకు భయాన్ని కలిగించే సుదర్శన చక్రాన్ని సుదక్షిణుడు ప్రయోగించిన కృత్య మీదకు పంపాడు. అప్పుడు ప్రళయ కాలంలో నినదించే మేఘ సమూహం యొక్క ఉరుముల ధ్వనులను ధిక్కరిస్తూ, వినడానికి మహాకష్టంగా చెవులు చిల్లులు పడేటట్లు చాలా పెద్దదైన కహకహ ధ్వనిని చేస్తూ బ్రహ్మాండ భాండాన్ని అంతటినీ దుస్సహమైన తన ధ్వనితో నింపివేస్తూ సుదర్శన చక్రం బయలుదేరింది. తన నుండి వెలువడుతున్న అగ్ని జ్వాలలు మింటనంటి వెలుగులు చిమ్ముతూ, చిటపట ధ్వనులతో నిప్పురవ్వలు కురిపిస్తూ భీభత్సంగా నడుస్తున్న చక్రాన్ని చూసి సమస్త దేవతా సమూహం జయ జయ ధ్వానాలు చేశారు. చూడశక్యం కానటువంటి అనంతమైన తేజస్సుతో చక్రం ఆ కృత్యను సమీపించింది. చక్రాన్ని చూసి భయపడక, జాగు చేయకుండా కంటగిస్తూ చక్రం పైన పడబోయింది కృత్య. అప్పుడు సుదర్శనాయుధం ఆ కృత్యను ద్వారకా నగరం నుంచి గెంటివేస్తూ వెంటబడి అగ్ని జ్వాలలు కురిపించింది. ఆ మంటల వేడికి తట్టుకోలేక కృత్య తన రౌద్రాన్ని విడిచిపెట్టి తిరుగుముఖం పట్టింది. కాశీ పట్టణంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న పౌరులందరూ హడలిపోయేటట్లు రోష భీషణాకారంతో సుదక్షిణుణ్ణి సమీపించింది. అతని చేత అభిచార హోమం చేయిస్తున్న ఋత్విక్కులను దగ్ధం చేసి పారేసింది. అంతటితో ఊరుకోక కాశీపురిలోని గోపురాలను, వివిధ వస్తువులను, వాహనాలను, మేడలను, ప్రాకారాలను, కోట బురుజులను ఒకటేమిటి అన్నింటినీ భస్మం చేసింది. కాశీ నగరమే భస్మమైపోయిందా అన్నట్లు చక్రం తన రౌద్రాకారంతో వీర విజృంభణ చేసింది. కొంతసేపటికి తృప్తి పొంది తన వీర విహారానికి దేవతలందరూ ఆశ్చర్యపోతూ ఉండగా దివ్య కాంతులతో పరిసర ప్రాంతమంతా ప్రకాశింపచేస్తూ తిరిగి వచ్చి శ్రీకృష్ణుని పక్కనే నిలిచి ఆ పరమాత్ముణ్ణి సేవిస్తూ ఉండిపోయింది. పరీక్షిత్తు కోపము, క్రోధంతో విర్రవీగే వాళ్ల దుస్థితిని తెలిపే ఈ గాథను ఆకళింప చేసుకుని వాటిని అదుపులో ఉంచుకోవాలి. ఈ విధమైన ప్రబోధను తెలియజేసే శ్రీకృష్ణుని విజయ గాథను ఎవరైతే భక్తితో చదువుతారో, వింటారో వారందరికీ ఇహలోక సౌఖ్యాలు, పరలోక సౌఖ్యాలు లభిస్తాయి. ఆ భక్తులు పరమాత్ముని కృపకు పాత్రులవుతారు అని సుఖయోగి చెప్పిన మాటలు విని రాజయోగి అయిన పరీక్షిత్తు ఈ విధంగా అడిగాడు: మునీంద్ర, అనంతుడు, అప్రమేయుడు, మహాత్ముడు అయిన బలరామదేవుడు చేసిన అద్భుత కార్యాలు కొన్ని మీరు చెప్పగా విన్నాను. అయినా ఇంకా తృప్తి కలగలేదు. మరికొన్ని విషయాలు, ఆయన మహిమలు చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఆ మాటలకు సుఖమహర్షి పరీక్షిత్తుతో ఈ విధంగా అన్నాడు: మహారాజా, సుగ్రీవుడికి ఒక మంత్రి ఉన్నాడు. ఆ మంత్రి పేరు మైందుడు. మైందుని తమ్ముడు ద్వివిధుడు. ద్వివిధుడు పేరెన్నికగన్న వానర నాయకుడు. బలపరాక్రమాలతో గర్వించి ఉన్నాడు. పైగా నరకాసురునికి ఆప్తమిత్రుడు.